సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధిని చూసి టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరుతున్నారని వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు. కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా గెలుపు కోసం మేము సిద్ధం అంటూ వైసీపీ శ్రేణులు ముమ్మరంగా ప్రచారాలతో దూసుకుని పోతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం అయిందని తీవ్ర స్థాయిలో వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డితో పాటు కడప వైసీపీ ఎమ్మెల్యే అంజద్ బాషాను గెలిపించుకుంటామని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కడపలో వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం గురించి మరింత సమాచారం మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరింత సమాచారం అందిస్తారు. ఎన్నికల నగరం మోగడంతో కడప జిల్లా వ్యాప్తంగా ప్రచారాలు ఊవెత్తున కొనసాగుతున్నాయి. ఇవాళ కడప వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా గెలుపు కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం కడప నియోజకవర్గంలోని 39వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు ఉన్నారు. ఆయన తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంజద్ బాషా గెలుపు ఎలా ఉండబోతోంది? అంజద్ బాషా గెలుపు బ్రహ్మాండంగా ఉంది. దేనివల్ల జగనన్న ఇచ్చిన పథకాలు, ఇళ్ల స్థలాలు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, నా డివిజన్లో 90% టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ ఆల్ పార్టీలకు అతీతంగా అందరికీ శాంక్షన్ చేసినాము. దేనివల్ల వాళ్ళందరూ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మేమందరము జగనన్నకు ఓట్లు వేసి గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా మాకు మా పార్టీలోకి టీడీపీ నుంచి కానీ అన్ని పార్టీల నుంచి వస్తున్నారు. దేనివల్ల మా గెలుపుకు అంజద్ బాషాకు గెలుపు బ్రహ్మాండంగా ఉంటుంది. మరికొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఉన్నారు. వాళ్ళని కూడా చేసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సీఎం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఎలా కొనసాగింది అనుకుంటున్నారు? బ్రహ్మాండంగా మన డివిజన్ సంబంధించి 39 డివిజన్ 2 కోట్ల వరకు అభివృద్ధి పనులు మన కమల్ సాబ్ ఆధ్వర్యం, మన డిప్యూటీ సీఎం మన సురేష్ అన్న ఆధ్వర్యం గారిలో బాగా అభివృద్ధిగా పనులు జరిగినాయి. దీనివల్ల ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు. మరికొంతమంది టీడీపీ శ్రేణులు కూడా వైఎస్ఆర్సీపీ వైపు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడి ఇక్కడ కొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అభివృద్ధిని చూసి రోడ్డు వైండింగ్ అంటే ఏమి ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న ఇచ్చిన ఇళ్ళు ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత పట్టా ఇస్తాము, మాకే ఓటు వేయండి అని అనలేదు. ముందే పట్టాలు ఇచ్చేసినాడు. అంటే మేము మాకు ఓటు వేయకపోని అందరికీ పట్టాలు రావాలనేసి ముందే పట్టాలు ఇచ్చడం ఇది ఒకటి అందరికీ బాగా నచ్చింది. దీనివల్ల అందరూ వైసీపీకి ఓటు వేయాలని అనుకుంటున్నారు. కానీ ఎవరికి బెదిరించి ఇది చేసి వేయడం లేదు. ఎందుకు మాకు ఓటు వేస్తే మేము పట్టాలు ఇస్తాం అనలేదు. ముందే పట్టాలు ఇచ్చేసినాడు. మీరు పార్టీలకు అతీతంగా అందరికీ పట్టాలు రావాలని ముందే చేసినాడు. అది కూడా మాకు నచ్చింది. గత 23 ఏళ్ల నుంచి టీడీపీలో ఉన్నాం. కానీ ఇప్పుడు జరిగిన అభివృద్ధిని చూసి మేము వైసీపీలోకి చేరినాము. అంజద్ బాషా అన్న ఓటు వేసి అందరూ గెలిపించాలా, అవినాష్ రెడ్డిని ఓటు వేసి అందరూ గెలిపించాలా, జగన్ అన్నను మళ్ళీ సీఎం చేయాలా, మళ్ళీ డెవలప్మెంట్ రావాలా. మరికొంతమంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో అంజద్ బాషా గెలుపు ఎలా ఉండబోతోంది? వైఎస్ఆర్సీపీని ప్రజలు ఎలా పట్టం కట్టబోతున్నారు? ఇక్కడ మనం 39వ డివిజన్లో ప్రచారం నిర్వహించాము. దాదాపుగా మనము 12 డివిజన్లు తిరిగాం. 12 డివిజన్లో కూడా వాళ్ళు మనము జగనన్నకు తోడుగా ఉండాలా. ఎందుకంటే మాకు అమ్మఒడి ఇచ్చారు, ఇంటి పట్టాలు ఇచ్చారు, చేయూతను ఇచ్చారు, డెవలప్మెంట్ చేశారు. అర్బన్ హెల్త్ సెంటర్ కూడా డివిజన్లలో 10 కడప నగరంలో 10 చోట్ల వచ్చేసి అర్బన్ సెంటర్లు చేశారు. కరోనా కాలంలో చాలా మంది వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కలిసి కరోనా కాలంలో పేదవాళ్లకు ఆక్సిజన్లు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ అందించారు. మనము తోడుగా వైఎస్ఆర్సీపీకి అండగా ఉండాలని ప్రతి ఒక్కరూ మన ఓటు అంతా ఈ 2 ఓట్లు కూడా అవినాష్ రెడ్డి ఎంపీకి, ఎమ్మెల్యే అంజద్ బాషాకి ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలా, అభివృద్ధికి ఓటు వేయాలని ప్రతి ఒక్కరూ స్పందించి ప్రతి ఒక్కరూ మనం ఓటు వేసేది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకే అని చెప్తున్నారు. మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. వాళ్ళని కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా కొనసాగింది అనుకుంటున్నాను? ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందాయి అనుకుంటున్నారు? అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు జనాలకి, బీదోళ్ళకి అందరికీ చేరినాయి. కాబట్టి ఈరోజు టీడీపీ నుంచే భారీ ఎత్తున వైసీపీలో చేరడం జరుగుతుంది. అది అవినాష్ అన్న ఆధ్వర్యంలో అయితేనేమి, అంజద్ అన్న ఆధ్వర్యంలో అయితేనేమి, అహ్మద్ అన్న ఆధ్వర్యంలో అయితేనేమి అందరూ టీడీపీ నుంచే భారీ ఎత్తుగా వైసీపీలో చేరుతున్నారు. నేను కూడా టీడీపీలో
ఎన్నో సంవత్సరాలు అలా కష్టపడి ఈ 2 నెలల ముందు నేను వైసీపీలో చేరడం జరిగింది. నేను ముఖ్యంగా ఎందుకు చేరినామంటే జనంలో ప్రజల్లో పోయి అడిగినాము ఎట్టా ఉంది ఏంది వ్యవస్థ అని. అడిగితే ఏదైతే పథకాలు ఉన్నాయో ఇంటింటికి డైరెక్ట్గా వాలంటీర్ ద్వారా చేరినాయి. ఆ విధంగా చూసుకుంటే మేము 2014 నుంచే 19 వరకు ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నిందో వాళ్ళు ఏదైతే మేము ఇది చేసినాం అది చేసాం, ముఖ్యంగా మైనారిటీలకి మేము ఇన్ని పథకాలు ఇచ్చాం, ఇది చేసాం అది చేసామంటున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. అంతా మీరు చేసినంటే మీరు ఎందుకు ఓడిపోయినారు? మీ మీద ఎందుకు భరోసా లేకుండా మీకు ఎందుకు ముస్లిం ప్రజలు ఓటు వేయలే? ఎందుకు వేయలేదంటే మీరు చెప్పిన మాటలు, మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోనే మీరు లేకుండా వెబ్సైట్ నుంచి తీసేసినారు. ఎందుకంటే మీకు ఓడిపు భయం ఎక్కువ ఉంది. ఈరోజు వచ్చి మేము ఆ గతంలో ఇది చేసాం అది చేసామని అబద్ధాలు చెప్తున్నారు. కడప ప్రజలు మీ అబద్ధాలని మీ మోసాలని నమ్మరు. ముఖ్యంగా ఈడ ఉండే నాయకులు టీడీపీ నాయకులు కొంతమంది అబద్ధాలు మాట్లాడడం తప్ప వేరేది ఏది మాట్లాడరు. అందుకోసం మీ మీద నమ్మకం లేదు కాబట్టి టీడీపీ నుంచి అందరు వైసీపీ వైపు వస్తున్నారు. మరికొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటారు, వాళ్ళని కూడా తెలిసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అమ్జద్ బాషా అవినాష్ రెడ్డి గెలుపు ఎలా ఉండబోతోంది? 2019 తర్వాత 2024లో జరిగిన ఈ 5 ఏళ్ల సమీక్ష పథకాలు, నవరత్నాల పథకాలని, ఈ 5 ఏళ్ళు పథకాలు ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఇచ్చారని ప్రతి ఒక్క ఇంటికి సమీక్ష పథకాలు జరిగినాయి. అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఏదో ఒక రకంగా ఏదో ఒక పేదరికాలకు ప్రతి ఒక్కరికి జరగడం జరిగింది. ఇప్పుడు 2024 ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, అమ్జద్ బాషా ఎమ్మెల్యే కాబోతున్నారు, అవినాష్ రెడ్డి గారు కూడా ఎంపీ కాబోతున్నారు. ఈ 5 ఏళ్లలో జరిగిన సమీక్ష పథకాల కిందే ఈ ఓట్లు అడగడం జరిగింది. ఈ టీడీపీ వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఏం చేయలేదు. రాష్ట్రంలో కేవలం 2019 తర్వాత 24లో జరిగిన సమీక్ష పథకాలను పట్టుకే ఈరోజు ఓట్లు అడగడం జరిగినది. ఇప్పుడు కూడా మేనారులకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి. పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలం. ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ వర్గం ఇప్పుడు కూడా 2014లో ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారు. 150 సీట్లు ఖచ్చితంగా మళ్ళీ వస్తాయని ఖాయం చేస్తున్నాము. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విడుదల చేసిన మేనిఫెస్టో నామమాత్రమే మేనిఫెస్టో అని ఒక్క పథకం కూడా అమలు చేయలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్సీపీని బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కూడా అమ్జద్ బాషాను కడప నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.